కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలంలో గత ప్రభుత్వంలో 200కు వైసీపీ నాయకులు వేయించిన అక్రమ నీటి కనెక్షన్ వెంటనే అధికారులు తొలగించాలని టీడీపీ మండల యువ నాయకులు గురురాజ్ దేశాయ్ డిమాండ్ చేశారు. గ్రామంలో పంచాయతీ అనుమతులు లేకుండా వైసీపీ నాయకులు ఒక్కొక్క కొలాయికి 1500 నుండి 3000 వరకు డబ్బులు తీసుకుని ఇంటింటికి కొలాయి వేశారని ఆరోపించారు. ఈ సమస్యను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తెలిపామని అన్నారు. దీనిపై ఎమ్మెల్యే అధికారులు వెంటనే విచారణ చేసి అక్రమ కనెక్షన్లపై చర్యలు తీసుకుంటారని గురురాజ్ దేశాయ్ అన్నారు. సర్పంచ్ కానివ్వండి, వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు మాకు కాదని వీళ్ళు ఉక్రోషంతో 4 కొళాయిలు ఓపెన్ చేశారంటే ఈయన బంద్ చేసిన కొళాయిలని ఓపెన్ చేశారు, వీళ్ళు ఓపెన్ చేయించారు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పేసి ఉక్రోషంతో మీరు ఎంతమంది ఉన్నారో అంతమందికి కొళాయిలు వేసుకోండి అని చెప్పేసి మొత్తం ఎస్సీ కాలనీలో మొత్తం దాదాపుగా 150 నుంచి 200 దాకా కొళాయిలు ప్రైవేట్ వ్యక్తులు కొళాయిలు వేయడం జరిగింది. వేసిన తర్వాత అక్కడ ఉన్న పైప్ లైన్ వ్యవస్థ మొత్తం కుక్కలు చింపిన విస్తరాకులాగా పైప్ లైన్ అయిపోయింది. వాళ్ళకి ఇప్పుడు సరిగా వాటర్ రావడం లేదు. అదే పరిస్థితి మళ్ళీ ఇక్కడ మండలంలో టౌన్లో కూడా ఏం జరిగింది, టౌన్లో కూడా ఈయన ఇదే విషయం చేసి మాకు ఉక్రోషంతో ఇక్కడ కొళాయిలు వేయిస్తున్నారని చెప్పేసి ఆయన ఉక్రోషంతో ఇక్కడ కూడా అందరికీ పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. అంటే అనధికారికంగా పర్మిషన్లు ఇచ్చారు. అనధికారికంగా పర్మిషన్లు ఇచ్చిన తర్వాత నందవరం టౌన్లో కూడా దాదాపుగా ఒక 300 నుంచి 400 దాకా అనధికారికంగా కొళాయిలు త్రాగునీటి సరఫరా ప్రైవేట్ వ్యక్తులు వేయడం జరిగింది. దాని ద్వారా ప్రజలకు సరిగా త్రాగునీరు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం మీద